2 కొరింథీయులు 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. వేర్ ద స్పిరిట్ దేర్ ఈస్ లిబర్టీ. అంటే ఏంటి? ఎక్కడ దేవుని ఆత్మ ఉందో అక్కడ నీవు ఆ ఆత్మను ఉపయోగించుకుంటే, ఆ ప్రార్థన ధ్యానం చేస్తే ఏ బంధకమైన విడగొట్టేయచ్చు అంటున్నారు. ఆర్థిక సమస్యల, అప్పుల, రోగాల, పాపమా, దురలవాట్ల, భేదాల, కక్షల, క్రోధాల, పాత కక్షల, వాట్ ఈస్ బాండేజ్? ఏది ఈ దేశాన్ని బంధిస్తుంది? విద్య లేనితనమా? దేవుని ఆత్మ అంటుంది, నేను ఎక్కడుంటే దేన్నైనా సరే దాన్ని విడగొట్టి వారికి స్వతంత్రాన్ని ఇవ్వగలను అంటున్నాడు. ఐఎమ్ దట్ స్పిరిట్. మే ద స్పిరిట్ డెవలప్ యువర్ మైండ్ టు గివ్ యూ ఫ్రీడమ్ ఇన్ దట్ ఏరియా. ఈరోజు ఈ ఆత్మ మీ మనస్సును బలపరిచి నిన్ను ఇబ్బంది పెడుతున్న దాన్ని బంధకాలు విడగొట్టి నిన్ను స్వతంత్రులుగా చేయను గాక. యూ కెన్ బి హీల్డ్ ఆఫ్ దట్ డిసీజ్. యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్ అండ్ దట్ ప్రాబ్లం. హోప్, నిరీక్షణ అనండి. వాళ్ళకి ఒక రోజులో వచ్చిందా? నో, దే ఫాట్ ఫర్ ఇయర్స్ అండ్ డికేడ్స్. దశాబ్దాలు పోరాడారు వాళ్ళు దీని కొరకు. మీకు ఒక్క రోజులో వచ్చిన ప్రార్థన చేస్తే జరిగిపోవాలంటే అలాగా? హీ కేమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇటర్నల్. హీ కేమ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. ఆయన గొర్రెలకు జీవం ఇచ్చాడంటే ఎటువంటి జీవం ఇవ్వడానికి వచ్చాడంట? సమృద్ధి గల జీవం, ఇటర్నల్ లైఫ్. John 10:28. నేను వారికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో అపహరింపలేవు. అండ్ ఐ గివ్ unto them eternal life, they shall never perish. అరే, అప్పులు పాలైపోయాను, నేను చచ్చిపోతాను. నా భర్త వదిలేశాడు, నేను చచ్చిపోతాను. మా అమ్మ నాన్న చనిపోయారు, నేను చచ్చిపోతాను. యు సీ నా ఎ డెవలప్డ్ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఆమెతో, ఇప్పుడు నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చు. యు ఆర్ మై డాటర్, యూ కెన్ రిసీవ్ స్ట్రెంగ్త్. ఐ గివ్ unto you eternal life, శాశ్వత జీవితం. యూ షల్ నెవర్ పెరిష్. నిన్నేది ఆపలేదు ఈ భూమి మీద. అప్పుల, రోగాల, కష్టాల, మరణమా, లేచి ముందుకెళ్ళిపో. యు ఆర్ అన్స్టాపబుల్. నిన్నెవరూ ఆపలేరు, నిన్నే సమస్య ఆపలేదు. ఈ రోజు నుంచి నీ మనస్సును కేంద్రీకరించుకొని నీ ప్రార్థనలో, నీ వాక్యములో దూసుకెళ్ళిపో అని ఈరోజు ప్రభు వర్తమానం చెప్తున్నాడు. నువ్వు దూసుకెళ్ళిపోతావు, నిన్ను వెంబడించి అనేకులు దూసుకెళ్ళిపోతారు. అయితే ఏ స్థాయిలో దూసుకెళ్తావు? దావీదు అంటున్నాడు, దేశము స్థాయిలో దూసుకెళ్ళాల. మే గాడ్ రైజ్ నేషనల్ లీడర్స్ ఫ్రమ్ టుడే. యూ కెన్ డెవలప్ యువర్ మైండ్ టు లీడ్ ఎ నేషన్. యూ కెన్ డెవలప్ యువర్ స్పిరిట్. ఒక దేశాన్ని నడిపించేటువంటి ఆత్మను నువ్వు డెవలప్ చేసుకోవచ్చు కదా. వాళ్ళందరూ ఎవరు? 3 గుణాలు. ఎవరికి? అప్పులోళ్ళు, అసమాధానము, బాధలు. వాళ్ళు ఏమయ్యారంటే దేశం ఓడిపోతుంటే ఈ ముగ్గురు వెళ్ళి కాపాడారంట. సీ దాట్. ఏం చేశారు వాళ్ళు? దావీదుతో ఉండి వాళ్ళ మైండ్ ఏం చేశారు? వాళ్ళ మనస్సును ఏం చేశారు? వాళ్ళ విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఈ రోజు నుంచి మీ సమయము మీ విశ్వాసాన్ని పెంచడానికి మీరు ఉపయోగించుకుందురుగాక. మే యూ యూజ్ యువర్ స్పిరిట్ టు డెవలప్ అండ్ రైజ్. డోంట్ వేస్ట్ యువర్ టైం. డెవలప్, డోంట్ వేస్ట్ టైం. కొట్టుకొని బాధ తిట్టుకొని డోంట్ వేస్ట్ యువర్ టైం. డెవిల్ ఏదో ఒకటి తీసుకొస్తాడు, ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేసుకోక, అరణ్యమే బెస్ట్ ప్లేస్ అని చెప్పండి. ఇఫ్ యూ వాంట్ ద వరల్డ్ టు బి ద బెస్ట్ ప్లేస్, ఐసోలేషన్, యు నో హూ ఆర్ స్ట్రాంగ్. డేవిడ్ రిలీజ్డ్ a developed fruit so that you can do it here on this planet. David was a real worshipper in the spirit. అతని ఆత్మను డెవలప్ చేసుకున్నాడు, అతని మైండ్ని డెవలప్ చేసుకున్నాడు, అతని మనస్సును దేవుని చిత్తానుసారముగా, దేవునికి ఇష్టమైన మనసుగా మార్చుకున్నాడు. అయితే ఎవరైనా విశ్వాసాన్ని చూపిస్తారో దేవుడు విశ్వాసానికి ఏం చేస్తాడంట? బహుమానం ఇస్తారంట. గాడ్ ఈజ్ ద రివార్డర్ ఆఫ్ డెలిజెంట్ ఫెయిత్. అందరికీ ఉండే ఫెయిత్ కాదు, డెలిజెంట్ ఫెయిత్. డెలిజెంట్ ఫెయిత్ అంటే ఏంటో తెలుసా? చురుకైన విశ్వాసం. రెగ్యులర్ కన్సిస్టెంట్ ఫెయిత్ ఈజ్ కాల్డ్ డెలిజెంట్ ఫెయిత్. అప్పుడప్పుడు గుడికి రావడం కాదు, అప్పుడప్పుడు ప్రార్థన చేయడం కాదు. డెలిజెంట్ పీపుల్ ఆర్ బౌండ్ టు బి రివార్డెడ్ బై హెవెన్. దేవుడు ఒక్కొక్కసారి తనకిష్టమైన ప్రజల్ని మర్చిపోకుండా ఏం చేస్తాడో తెలుసా? పరలోకంలో ఆయన మెమరీస్ పెట్టుకుంటాడంట. మెమరీస్ అంటే మెమోరియల్స్ అంటారు, గుర్తుందా? ఒక స్తూపాలు పెడతారు. ఇది మన ఆర్మీ వాళ్ళు మన దేశం కొరకు త్యాగం చేసినందుకు మెమోరియల్. అలాగే దేవుడు నువ్వేదైనా ఆయనకి ఇష్టపడ్డావు అనుకో, నిన్ను మర్చిపోకుండా ఆయన ఒక జ్ఞాపకార్థ స్తూపము లాంటిది పరలోకంలో పెట్టుకుంటాడంట. యు సీ దట్. ఇలాగ ఒక వ్యక్తి గురించి రాయబడ్డది, కొర్నేలి అన్నమాట. అతను
అన్యజనుడు అయినప్పటికీ యూదులంటే ఇష్టం, యూదులు దేవుడు అంటే ఇష్టం, ధర్మకార్యాలు చేస్తున్నాడంట. సో అతని విషయమై దేవుడు ఒక జ్ఞాపకార్థం పెట్టాడంట. అది చూసి అరే పేతుర్ని పంపించి వెళ్ళు, ఇతనికి స్వాత ప్రకటించని దూత వెళ్ళి పేతుర్ని కల్పించి స్వాత ప్రకటింపచేసింది. దావీదు విషయమై ఒక స్తూపం పెట్టుకున్నాడంట. సొలొమోను పడిపోయినా అరే సొలొమోను రాజ్యం తీను, దావీదు నిమిత్తం కంటిన్యూ చేయి, సౌలు కొడుకులను తీసేయి. దావీదు పిల్లలందరినీ కృప చూపించాడంటే ఎంత భయంకరమైన మనుషులైనా. ఎందుకు? అక్కడ ఒక స్తూపం ఉందండి. ఇఫ్ యూ డెవలప్ యువర్ మైండ్, దేవుని చిత్తానుసారంగా నీ మనస్సును నీ హృదయాన్ని మార్చుకుంటే తరాలు, యూ విల్ ఇంపాక్ట్ ఫర్ జనరేషన్స్. నీవు తరాలు, నీ కుటుంబాన్ని, తరతరాలని ప్రభావితం చేస్తావు. ఈ రోజు నుంచి ఆ ప్రభావం ఆరంభం గాక. ఏనో ఇట్ విల్ ఇంపాక్ట్. నువ్వు మా తర్వాత తరాలకి నువ్వేం చేయలేవు, నీ తరంలోనే నువ్వు చేయాల్సిన పని లేదు. గాడ్ విల్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ యువర్ జనరేషన్. తర్వాత తరాల్లో కూడా గాడ్ విల్ నాట్ ఫర్గెట్. ఒక చోట అంటాడు, భూమికి పగలు రాత్రి అయినా ఒకవేళ రాదేమో, సూర్యుడు చంద్రుడు ఉండడేమో, అయినా నా కుమారుడైన దావీదు మీద కృప చూపిస్తానంటాడు. వాట్ ఈస్ దాట్ గ్రేట్? కెన్ యూ సీ? అరణ్యములో ఆరాధికుడు. పక్కన చెప్పండి, దావీదు అరణ్యములో ఆరాధికుడు అని చెప్పండి. ఎవరైనా చూస్తారా? యేసుప్రభు వారు అరణ్యములో ప్రార్థిస్తున్నప్పుడు ఎవరు చూసుంటారు? ఒకే ఒక వ్యక్తి చూసుంటాడు. ఎవరు? గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడే చూస్తున్నాడు. ఓన్లీ గాడ్ ఈజ్ వాచింగ్. If God is watching you, He will make sure that everyone will watch you. If you please God, don't fight for the stage. Don't fight for the mic. Don't fight for people to come. మీ అందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చును గాక. డేవిడ్ డెవలప్ చేసుకున్నాడు స్పిరిట్లో. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎలుగుబంటి వచ్చింది, ఏం చేశాడు? దేవుని ఆత్మ వచ్చింది, సీల్ చేసి. తర్వాత అనుకున్నా ఏం జరిగింది నాకేం తెలియదు. ఇంకా ఆరాధిస్తున్నాడు. సింహం వచ్చింది, ఏం చేశాడు? సీల్ చేశాడు. దేశమంతా గజగజ ఉనికిపోతుంది ఒక వ్యక్తిని చూసి. ఎవరిని? గొలియాతను. ఇజ్రాయేల్ ప్రజలను దూషిస్తున్నాడు. సౌలా, దమ్ముంటే నువ్వు రాజువైతే నా ఒక్కడిని చూసుకుందాం, ఒక్కళ్ళన్నా పంపించి నీ దేశంలో ఉన్నారా? ఎవ్వరు అజానుబాహులు ఎవ్వరు లేరు. ఉన్నారు 9 అడుగులు అంటారు కొంతమంది, 12 అడుగులు ఉన్నాయి. 9 అడుగులు, 12 అడుగులు. 12 అడుగుల మనిషిని 6 అడుగుల మనిషి తట్టుకోవడం కష్టం. అందులో రాక్షస బుద్ధి కలిగినాడు గొలియాత్, రాక్షస జాతి. సో ఎవ్రీబడి వాస్ స్కేర్డ్. దావీదు తన యొక్క మనస్సును డెవలప్ చేసుకున్నాడు. భయాన్ని అధిగమించేటువంటి ఆత్మ అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, కానీ ఇతను దాన్ని జయించేటట్టు చేసుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, నీకు ట్రైనింగ్ ఇచ్చాను కదా, ఈరోజు వెళ్ళి వాడిని చంపు. వెళ్ళి దేశానికి విజయం ఇచ్చాడు. హీ డెవలప్డ్ హీ స్పిరిట్. అందరూ ప్రార్థిద్దాం. ప్రభువా, ఇప్పుడు దాకా నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను. ఐ విల్ నాట్ వేస్ట్ మై టైమ్ ఎనీమోర్. రకరకాల చెడు అలవాట్లలో, దురలవాట్లలో, చెడు వ్యసనాల్లో, చెడు సహవాసాల్లో కుటుంబాన్ని పోగొట్టుకున్నావా, భార్యను పోగొట్టుకున్నావా, పిల్లల్ని పోగొట్టుకున్నావా, అన్నీ పోగొట్టేసుకున్నావా, అయినా పర్లేదు. యూ క్యాన్ నౌ డెవలప్ అండ్ బీ రెస్టోర్డ్. యోబులాగా సమస్తాన్ని తిరిగి 2 రెట్లు పొందుకోవచ్చు. గాడ్ కెన్ రెస్టోర్ యువర్ లైఫ్ నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, హౌ బ్యాడ్ యువర్ సిచ్యువేషన్ ఇస్. యూ క్యాన్ షిఫ్ట్ అప్ యువర్ సీజన్. నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.